దానికి వాళ్ళు ఏదో మనం ఏదో కాన్ఫిడెన్స్ రప్పించడానికి ఆర్మీలో మళ్ళీ జీవసత్వాలు పోషించడానికి వాళ్ళు ప్రతిస్పందించారని చెప్పుకోవచ్చు. రైట్. పహల్గామ్ దాటికి ధీటుగా సమాధానం చెబుతామన్నారు మన నేతలు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ని చేపట్టారు. 9 ఉగ్రవాద స్థావరాలని కూల్చేశారు. 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని తుదముట్టించిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ దీనికి ప్రతిస్పందన ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది అని చెప్పి షహబాజ్ షరీఫ్ చెప్పినట్టుగానే పాకిస్తాన్ రియాక్ట్ అయింది. నిన్న రాత్రి దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతోన్న ఈ దాడులు అవ్వచ్చు, ప్రతి దాడులు అవ్వచ్చు, కాస్త డీటెయిల్డ్గా, ఎందుకంటే మీకు భారత్ పాకిస్తానీ భూభాగాల గురించి మొత్తం అవగాహన ఉంది కాబట్టి అటాక్ ఎలా జరిగింది, దానికి భారత్ కౌంటర్ ఏ రకంగా ఇచ్చింది అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సింపుల్ అండి. భారత్ పాకిస్తాన్ల మధ్య 3323 కిలోమీటర్లు. ఈ బోర్డర్ని అంతర్జాతీయ సరిహద్దు అని ఒకదాగా విభజించవచ్చు. 2000 కిలోమీటర్ల వరకు. గుజరాత్ అక్కడ సింధు ప్రావిన్స్కి, అదేవిధంగా రాజస్థాన్ సింధు ప్రావిన్స్లకి మధ్యలో కొంత అంతర్జాతీయ బోర్డర్ ఉంది. పంజాబ్, మన పంజాబ్ వాళ్ళ పంజాబ్కి అంతర్జాతీయ బోర్డర్ ఉంది. ఈ పంజాబ్ అనంతరం మనకేంటంటే జమ్మూ నుంచి ఎల్ఓసి మొదలవుతుంది, లైన్ ఆఫ్ కంట్రోల్ అండి. ఇది 704 కిలోమీటర్లు మొత్తం. ఇది జమ్మూ, పూంచ్, నౌషారా సెక్టర్స్ అని మన దగ్గర ఉంటుంది. అక్కునూరు సెక్టార్ అని ఇక్కడ ఉంటుంది, జమ్మూ సెక్టార్ అని. అటువైపు ఏంటంటే పీఓకే, ముజఫరాబాదు, సియాల్కోట అందులో పాకిస్తాన్ వైపు ఉంటాయి. తర్వాత సియాచిన్ గ్లేషియర్ NJ 9848 అనేది ఒక పాయింట్ ఉంటుంది. తర్వాత AGPL అనేది 80 కిలోమీటర్లు ఉంది. యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అది పూర్తి హిమాలయాల్లో ఉంది. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. సియాచిన్ గ్లేషియర్ దగ్గర పూర్తి అలర్ట్ ఉందండి. ఆ సియాచిన్ గ్లేషియర్ యుద్ధం తంత్రం ఇంకా బయటికి రాలేదు. అక్కడ కూడా యుద్ధం జరుగుతుంది. సియాచిన్ గ్లేషియర్ దగ్గర మనకే జరుగుతుంది. అదేవిధంగా ఎస్పెషల్లీ పాకిస్తాన్ నైట్కి రాత్రి 8-9 గంటల వ్యవధిలో ఏం చేసిందంటే మొట్టమొదటిగా భారతదేశ టౌన్స్ని ఎస్పెషల్లీ అటాక్ చేసింది. ఈ నగరాలు, పట్టణాలు ఎక్కడున్నాయంటే జమ్మూ అండ్ కాశ్మీర్, మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న జమ్మూ, శ్రీనగర్లు ఎయిర్పోర్ట్లని టార్గెట్ చేసిందండి అది. అదే విధంగా అవంతిపూర్ అని ఒకటి ఉంది, దాన్ని టార్గెట్ చేసింది. ఎందుకంటే జమ్మూ, శ్రీనగర్ ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసింది. అదేవిధంగా పంజాబ్లో పఠాన్కోట్ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేసింది. రాజస్థాన్లో బికనీర్ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేసింది, బికనీర్, అంబాలా. ఎందుకంటే భారతీయ విమానాలు ఎగరకుండా చేయడానికి వాటిని టార్గెట్ చేసింది. అదేవిధంగా సివిలియన్స్, మిలిటరీ అనేది మనం పాటించాం మానవత్వంతో. భారతదేశం ఏం చేస్తుందంటే హృదయం పక్కన ఉండగానే పోరాడుతూ ఉంటుంది చేతులతో. పాకిస్తాన్కి హృదయం ఉండదండి, పోరాడుతూనే ఉంటుంది. సివిలియన్స్ లేదు, వాళ్ళు లేదు, అటాక్ చేసేసింది అనమాట. ఓకే, మనం అందరూ సివిల్ డ్రిల్ వీటి వల్ల ఏంటంటే భారత్ బ్లాక్అవుట్ ప్రకటించి ఎక్కడికక్కడ బంకర్లు అవి ఏర్పాటు చేసింది. అదేవిధంగా పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ బోర్డర్ స్టేట్స్ ఉన్నాయి. అది ఎస్పెషల్లీ గుజరాత్ నుంచి కింద రాజస్థాన్, తర్వాత పంజాబ్, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, ఇవి బోర్డర్. ఇదే విధంగా హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీని కూడా అలర్ట్ చేయడం జరిగింది. భారతదేశంలో ఇంకా ఏం జరిగిందంటే ఇక ఈ పట్టణాల మీద పాకిస్తాన్ ఏంటంటే F-16 ఫైటర్స్ని కూడా ఉపయోగించింది. తన అమ్ములు పొదులు తీవ్రమైన అధునాతన అస్త్రాలైన క్యామికోజ్ డ్రోన్స్ అనేవి ఉన్నాయి, సూక్ష్మంగా ఉంటాయి, చాలా అధునాతనమైన డ్రోన్స్ అండి క్యామికోజ్. ఇవి ఉక్రెయిన్, రష్యా మీద కూడా ఉపయోగించింది అనమాట. టర్కీ, ఇరాన్ నుంచి పట్టుకెళ్ళి, అంటే వాళ్ళు కూడా తయారు చేశారు, టర్కీ, పాకిస్తాన్ నుంచి పట్టుకువెళ్ళి. తర్వాత వీటిని, ఈ అధునాతనమైన ఆయుధాలని చాలా తీవ్రంగా ఉపయోగించడం జరిగింది. ఓకేనండి. ఈ ఆయుధాలని మనం భారతదేశం ఏం చేసిందంటే అడ్డుకుంది, అంటే డిఫెండ్ చేసుకుంది. ఏ విధంగా డిఫెండ్ చేసుకుందంటే భారతదేశంలో S-400 మిసైల్ సిస్టమ్ ఒకటి, ఓకే, L-70 వాయు రక్షణ వ్యవస్థ ఒకటి, 2 ఆకాశ రక్షణ వ్యవస్థ ఒకటి, శిఖా రక్షణ వ్యవస్థ ఒకటి. ఈ రక్షణ వ్యవస్థల్ని ఒక లేయర్స్లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ లేయర్ ఇప్పుడు S-400 నుంచి తప్పించుకుందనుకోండి ఏదైనా, రెండో లేయర్ ఉంటుంది. ఈ 3 లేయర్ల వాయు రక్షణ వ్యవస్థ ఉండడం వల్ల పాకిస్తాన్ ఉపయోగించిన కామికోజ్ డ్రోన్లు సుమారు 50 డ్రోన్లు పేల్చినట్టు రక్షణ వర్గాలు ఈరోజు ప్రకటించిన ఉదయం 50 డ్రోన్లని కూల్చేశాయి. 8 క్షిపణులు, అత్యాధునిక క్షిపణులను, పాకిస్తాన్ క్షిపణులను మన భారత వాయు వ్యవస్థ ఎస్పెషల్లీ S-400 కూల్చివేయడం జరిగింది. తర్వాత ఇంకొక మంచి గుడ్ న్యూస్, భారతీయులందరికీ గుడ్ న్యూస్, ప్రపంచానికి గుడ్ న్యూస్, అమెరికాకి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే F-16 బాంబర్స్ అమెరికా నుంచి తెచ్చుకుంది. ఈ F-16 బాంబర్స్ని భారత వాయు రక్షణ వ్యవస్థ కూల్చేయడం జరిగింది. ఈ పైలట్ని సజీవంగా పట్టుకోవడం జరిగింది పంజాబ్ దగ్గర, రాజస్థాన్ దగ్గర. సో ఈ విధంగా F-16 బాంబర్ ఒకటి కూల్చేసాం. JF-17 బాంబర్ అని చైనా నుంచి తెచ్చుకుంది, JF థండర్ అని. JF-17 2 బాంబర్స్ని మనం కూల్చేయడం జరిగింది. ఆ పైలట్లు కూడా సురక్షితంగా మనం పట్టుకోవడం జరిగింది. అంటే భారత్ ఇంకా పాకిస్తాన్ బొంకడానికి లేదు. మా ఆయుధాలు
ఇంకోటి ఏంటంటే ఈ కూల్చిన ఆయుధాలు అత్యాధునిక ఆయుధాలని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఏంటంటే తర్వాత దీంతోపాటు ఈ ఎల్ఓసి వెంబడి 704 కిలోమీటర్ల పరిధి అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్తాన్ భీకరమైన షెల్లింగ్ చేస్తుంది. అది భారతీయ విలేజ్లు వీటిలోకి పట్టణాలకు సరిహద్దు గ్రామాలు. ఈ షెల్లింగ్స్ ఎలా ఉన్నాయంటే ఈ హోవిట్జర్ 155 శతఘ్ను దళాలు దిగిపోయినాయి, యుద్ధ ట్యాంకులు దిగిపోయినాయి. భారతదేశం ఇంచు కూడా పాకిస్తాన్ని భారత ప్రావిన్స్లోకి రానివ్వడం లేదు, భారత రాష్ట్రాల్లో. కానీ పీఓకే దగ్గర భారత బలగాలు చొచ్చుకుని వెళ్ళిపోయి ఒక 50 కిలోమీటర్ల పాటు పీఓకే దగ్గరని తెలుస్తున్నాయండి ఇప్పుడు దాకా సమాచారం. ఇది చాలా విపరీతం. తర్వాత ఇదంతా ఒక ఎత్తు అయితే భారత విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా అరేబియన్ సీలో కరాచీని నాశనం చేయడం అనేది ఒక మరో అధ్యాయం కింద చెప్పుకోవచ్చండి. ఇది ఎంతటి సువర్ణ అధ్యాయం అంటే 1971 యుద్ధంలో ఇందిరా యుద్ధం చేసినప్పుడు కరాచీ పోర్టుని మనం సర్వనాశనం చేసి పాకిస్తాన్ ఓటమికి ఎలా అయితే పెట్టామో, భారతదేశం ప్రస్తుతం రాత్రికి రాత్రి కరాచీ ఎయిర్పోర్ట్ నౌకాదళాన్ని నాశనం చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఐఎన్ఎస్ విక్రాంత్ ఒకటి, సబ్మెరైన్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి. తర్వాత 1856 సబ్మెరైన్ క్షిపణి దళాలు అంటే KL-1000 నేను క్షిపణులను ప్రయోగించినట్టు తెలుస్తుంది. ఇది ఎందుకు కరాచీ మీదే దాడి చేసిందంటే కరాచీని నౌకాదళ కేంద్రం పాకిస్తాన్కి, ఆ పాకిస్తాన్ నౌకాదళ కేంద్రాన్ని టార్గెట్ చేసి కరాచీని నాశనం చేసేసాం. ఇక కరాచీ ఇంకోటి ఏంటంటే 20% జీడిపి ఉంటుంది, అతిపెద్ద పట్టణం. ఓకే, రెండోది ఏంటంటే అక్కడ ఎలీట్ అంటే కంపెనీలు, పాకిస్తాన్లో అతిపెద్ద కంపెనీల కేంద్రం. పాకిస్తాన్ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ ఈరోజు మొత్తం జీరోకి వెళ్ళిపోయింది. పైగా అసలు ఈరోజు ప్రకటించలేదు, దాన్ని ఓపెనే చేయలేదు. ఈ విధంగా కరాచీని టార్గెట్ చేసేశారు. రెండోది ఏంటంటే భారత రక్షణ వ్యవస్థ ఏం చేసిందంటే HQ-9 అనే వాళ్ళ వాయు రక్షణ దళాన్ని లాహోర్లో పూర్తిగా సర్వనాశనం చేసినట్టు తెలుస్తుంది. ఇంకా అక్కడ ఏ యుద్ధ విమానం వెళ్ళినా దాన్ని గుర్తించడం పాకిస్తాన్ తరం కాదు, దాన్ని వేయడం పాకిస్తాన్ తరం కాదు. ఇంకా ఏంటంటే ఇక్కడ ఓపెన్ అనమాట. అంటే లాహోరు వరకు ఈ సియాల్కోటు, లాహోరు, ఈ మురిద్కే, ఈ పరిధంతా భారత వాయుసేన పరిధిలోకి వచ్చేసింది. భౌగోళికం కాదు, భూపరంగా కాకుండా భారత వాయుసేన అంటే ఇంకా లాహోర్ వరకే భారత పరం అయిపోయిందని మనం ఇప్పుడు ప్రకటించుకోవచ్చు. ఇది యుద్ధ తంత్రం అండి. భారత అధునాతన ఆయుధాల పోరాట పటిమ అనేది తెలుస్తుంది. ఇక లాస్ట్ క్లుప్తంగా దీన్ని చెప్పాలి అంటే భారతదేశం పాకిస్తాన్తో 10 సంవత్సరాల యుద్ధం చేస్తే ఎంత నాశనం చేయగలదో దాన్ని పక్కా వ్యూహంతో ఏప్రిల్ 22 తర్వాత పక్కా వ్యూహాన్ని రచించుకుని ఒక్క రాత్రిలో పాకిస్తాన్ అంత సర్వనాశనం చేసింది. 2, పాకిస్తాన్ ఒక మనిషిలో కీళ్ళు జాయింట్లు కొట్టేస్తే మనిషి కదలలేనట్టు పాకిస్తాన్ యొక్క 8 లక్షల సుమారు 8 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో 20కి పైగా సిటీల్ని, వాళ్ళ నౌకాదళ కేంద్రాలని, వారి ఆర్మీ కంటోన్మెంట్ని టార్గెట్ చేసుకుని కొట్టడం జరిగిందని ఇక్కడ మన విపులీకరణ జరుగుతుంది. ఇది నేను మాటలో చెప్పలేను, ఒక భీకర